హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో అందరికీ బిలేటెడ్ హ్యాపీ విజయదశమి అనమాట. సో ఇక్కడైతే చూసారు కదా, అమ్మవారికి భజన అయితే అవుతుంది అనమాట. సో చాలా బాగా డెకరేట్ చేశారు. నిజంగా అమ్మవారి ఉన్నట్టు అంత బాగుంది. లైటింగ్స్ అన్నీ భలే చేశారనమాట. ఇంకా ఈ వాటర్ అవుట్ అయితే ఇంకా అవసరం అని చెప్పుకోవచ్చు. సో ఇదంతా ఎంట్రీ సూపర్ ఉంది కదా. అచ్చం గుడ్ వైబ్స్ అయితే, టెంపుల్ వైబ్స్ అయితే ఇచ్చేస్తారు. సో ఇది ఇంకా లక్ష్మీదేవి అవతారం రోజు అనమాట. సో ఇది నోట్స్తోని అవి వేశారనమాట. సో ఇంకా మేమైతే పూజలో కూర్చున్నాం. సో అందరూ కూర్చున్నారు, ఇంతమంది ఉన్నారు చూసారా. ఇక్కడ తమలపాకు మీద పసుపు కొమ్మ, అంటే అమ్మవారు అనమాట. అమ్మవారాన్ని పూజ చేయాలి. ఇంకా పసుపు కుంకుమ మా ఫ్రెండ్స్ రోహిత అండ్ మా చెల్లి తెలిసిందే కదా మీకు. అండ్ ఇంకా అమ్మవారిని చూస్తే అచ్చం చూడముచ్చటగా ఉందన్నమాట. సో ఇంకా ఇవన్నీ ప్లేట్స్ అయితే ఉన్నాయి, ఇవి మా చెల్లెలు అనమాట. సో ఇంకా ఏమేమి ఇచ్చారంటే ఆకు, అంటే పసుపు కొమ్మ, పువ్వులు, ఇంకా పసుపు కుంకుమ, అక్షింతలు అయితే ఇచ్చారు పూజ చేయమని. సో ఇంకా ఇప్పుడు భజన అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇంకా మనమైతే ఇంకా చూపిస్తాను చూడండి. భజన అయితే ఇప్పుడు ఏ భజన అంటే చేద్దాం సన్నిధిలో అభిషేకం, దుర్గమ్మ వారి సన్నిధిలో అభిషేకం, పంచదార తెచ్చాము దుర్గమ్మ నీకు క్షీరాభిషేకం దుర్గమ్మ. తర్వాత మనం అలా క్లాప్స్ కొట్టి మనం రిపీట్ చేయాలన్నమాట. సో చూడండి, అమ్మవారికి అయితే క్షీరాభిషేకం అవుతుంది. నిజంగా అమ్మవారిని చూస్తే ఒక వైబ్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. ఇంకా ఘటాలు ఎత్తినప్పుడైతే ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా నా పూజ అయితే అయిపోయింది, అందరి పూజ అవుతుంది. నాదొక్కరిదంతా ఫస్ట్ అయిపోయింది. నాదొక్కరిదంతానే కాదు, చాలామంది భవానీలు కూడా అయిపోయి అందరూ ఖాళీగానే ఉన్నారు. కొంతమంది పూజలో ఉన్నారు. ఇంకా మనం అయితే పూజ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటాం. ఇంకా ఈ మాత అయితే తెగ గోల చేస్తుంది తెలుసా. ఇక్కడ ఇంకా అమ్మవారికి అయితే ఆరతి ఇస్తున్నారు. నిజంగా అమ్మవారి నిజంగా ఉన్నట్టు అనిపించింది. సో మీరు కూడా ఆరతి తీసుకోండి. నిజంగా సూపర్ అన్నమాట, సూపర్గా ఉంది. సో ఇప్పుడు మనమైతే ఆరతి అయితే ఇస్తున్నారు చూడండి. అమ్మ భవాని యోగాలని ఓంకార రూపమమ్మ తల్లిని మయం చూపమ్మ. సో ఇంకా మనకైతే ఇక్కడ చూస్తే ఇంకా అమ్మవారికి అయితే అభిషేకం అయిన తర్వాత ఇలా పువ్వులతో అయితే అలంకరించారు చిన్న అమ్మవారిని అనమాట. ప్రతి సంవత్సరం నైట్ టైం అయితే ఇలా అవుతుంది. ఇంకా నోట్స్తో ఇది సూపర్గా అంటించారు. సో ఇక్కడైతే మా ఫ్రెండ్ ప్రసాదం అయితే పంచుతుంది. ఇంకా గ్రౌండ్లో ఇంకా ఇది కూడా అవుతుంది అనమాట, భరతనాట్యం అవుతుంది. సో ఇంకా చూసేయండి. ఇంకా ఈ అక్కదైతే అయిపోతుంది. నెక్స్ట్ ఈ బిల్వాష్టకం అయితే అవుతుంది అనమాట. సో చూసారు కదా, చూసేయండి ఇది కూడా.
మీరైతే ఏమనుకోకండి, విజయదశమి అయిపోయిన తర్వాత నేనైతే వీడియోస్ పెడుతున్నాను. సో ఇప్పుడు నాకు అవ్వలేదు అనమాట. ఈరోజు అయితే కుదిరింది, పెట్టేస్తున్నాను. అండ్ మీరు మొంత అనేది సైక్లాన్స్ అయితే అవుతుంది, అందరూ జాగ్రత్తగా ఉండండి. చెట్ల దగ్గర, కరెంట్ పోల్ దగ్గర ఎవరు ఉండద్దు. మీ జాగ్రత్తల్లో మీరు ఉంటే మీకోసం మీ ఫ్యామిలీ కూడా ఉంది కాబట్టి సో అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. ఇంకా మనకైతే 300 సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు, అలాగా 100K చేస్తారని ఆశిస్తున్నాను. అందరూ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు కూడా బిలేటెడ్ హ్యాపీ దసరా అని, విజయదశమి అని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. అండ్ మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో మీరందరూ బాగుండాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా మీరు భరతనాట్యం చూసేయండి. ఇంకా ఓకేనా, భరతనాట్యం చూద్దాం. తిను మా ఫ్రెండ్ అనమాట, చాలా బాగా వేస్తుంది. సో ఇప్పుడైతే వేరే వాళ్ళు అయితే అవుతుంది అనమాట. కృష్ణయ్య గెటప్ అయితే అందరూ కొట్టేస్తారు డ్యాన్స్. చూడండి, మన కృష్ణయ్య కూడా ఎక్కుతున్నారు. సో ఇది కూడా చూసేయండి, ఆసమ్గా ఉంటుంది అనమాట డ్యాన్సెస్. ఇంకా చూసేద్దాం. ఇంకా ఇక్కడితో అయితే వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బై గైస్, టాటా, సారంగి.